జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం. ఎక్కడి వరకు వచ్చాము? ఉద్యోగ పర్వం 4వ ఆశ్వాసంలో ఉన్నాము. శ్రీకృష్ణుడు రాయబారానికి వచ్చాడు. రాయబారానికి వచ్చి ఏదో రకంగా దుర్యోధన్ని దుశ్శాసనకి నచ్చ చెప్పాలని చూశాడు. కానీ వాళ్ళు ఎట్టి పరిస్థితిలో వినలేదు. చివరికి ధృతరాష్ట్రుడు ఏం చేశాడు? ఇంకా నేను ఏం చేసేది ఏం లేదు మహాప్రభు, దుర్యోధన ఎంత చెప్పినా వినట్లేదన్నాడు. చివరికి విశ్వరూపం చూపించినా కూడా అక్కడ పని జరగలేదు. దాంతో తిరిగి వెళ్తున్నాడు. వెళ్లే క్రమంలో ఏం చేశాడు? అందరూ కూడా కృష్ణుడు వెళ్తుంటే హస్తినాపురము వెంబడి వస్తున్నారు వీడ్కోలు ఇవ్వడానికి కృష్ణుడికి. ఆ సమయంలో కృష్ణుడు ఏం చేశాడు? ఆ కర్ణుడి చేయి పట్టుకుని తన రథంలోకి చనువుగా లాగి, కర్ణ నన్ను హస్తినాపురం చివరి వరకు నువ్వు వీడ్కోలు ఇవ్వు అని చెప్పేసి కర్ణుని తన రథం ఎక్కించుకొని మిగిలిన వాళ్ళని పంపించాడు. ఇంతవరకు చెప్పుకున్నాం కదా. ఈ రోజు ఎపిసోడ్ లో మనం ఏ రకంగా కృష్ణుడు కర్ణుడికి తన జన్మ రహస్యం చెప్తాడు, చెప్పాక కర్ణుడు ఎలా రియాక్ట్ అవుతాడు ఏంటి అనేది ఈ రోజు ఎపిసోడ్ లో చూద్దాము. అంటే మనకు సినిమాల్లో సీరియల్లో చూపించినట్టుండదు, దాదాపు చాలా విషయాలు రాంగ్ గానే ప్రొజెక్ట్ చేశారు దాంట్లో. ఇప్పుడు నేను కరెక్ట్ గా మహాభారతంలో ఏముందో చెప్తాను, వినండి. ఒక్కసారి కర్ణుడు తన రథం ఎక్కాక కృష్ణుడు అంగరాజ్యంలో పరిస్థితి ఏంటి, ఏం జరుగుతుంది ఏంటి అని కొంచెం మంచి చెడు అడిగి తెలుసుకుంటుంటాడు. అప్పుడు కర్ణుడికి అనిపిస్తుంది, ఏంటి ఎప్పుడు లేని కృష్ణుడు ఏంటి నాతో ఇంత ప్రేమగా మాట్లాడుతున్నాడని. సో ఆ మాట ఈ మాట కలిపేసి సరే కర్ణ అని చెప్పేసి అటు ఇటు ఒకసారి దిక్కులు చూస్తాడు. చూసి మెల్లగా కర్ణుడి చెవిలో ఇలా అంటాడు, కర్ణ నీకు నీ జన్మరహస్యం చెప్తాను నేను, విను. నువ్వు సూతపుత్రుడు అనుకుంటున్నావు ఇన్నాళ్ళు, నువ్వు సూతపుత్రుడు కాదు, నువ్వు కుంతీపుత్రుడివి. కుంతీదేవి తను పెళ్లి కాకముందే దుర్వాస మహర్షి శాపం వల్ల, దుర్వాస మహర్షి వరం వల్ల నువ్వు పుట్టడం జరిగింది. కొన్ని కారణాల వల్ల ఆమె నిన్ను వదిలేసుకుందని చెప్పేసి మొత్తం ఆయన జన్మ రహస్యం అంతా కూడా మెల్లగా కర్ణుడికి అర్థమయ్యేలాగా కృష్ణుడు చెప్తాడు. ఈ మాట వినగానే చాలా సినిమాల్లో ఏదో కర్ణుడు షాక్ అయినట్టు చూపిస్తాడు, కానీ అలా కాదు. కర్ణుడు ఒక మాట అంటాడు కృష్ణుడితో, సూచావాచ ఈ మధ్య కాలంలో నాకు ఈ విషయాలు తెలిసి వస్తున్నాయి. ఎందుకంటే సూర్యుడు వచ్చి నీ జన్మ రహస్యం తెలుస్తాడంటాడు. కొన్ని కుంతి చూపించేటువంటి ప్రేమ కానీ కొన్ని ఆయనకు వచ్చేటువంటి కళల ద్వారా కూడా ఈ విషయాలు కొంత అర్థమవుతుంటాయి. కానీ ఇది అవునా కాదా అనే సంశయంలో ఉంటాడనమాట కర్ణుడు. ఎప్పుడైతే కృష్ణుడు చెప్పాడో అవునా నాకు కూడా కొంచెం అనిపించింది సరే అని చెప్పేసి ఇంకా ఆ మాట చెప్పిన తర్వాత కూడా ఏమనడు, పెద్దగా ఏం రియాక్ట్ అవ్వడు, మౌనంగానే అలా ఉంటాడు. ఉన్న తర్వాత మళ్ళీ కృష్ణుడే ఇలా అందుకుంటాడు, కర్ణ ఇంకేంటి ఇప్పుడు నువ్వు పాండవులకు అన్నవు, నువ్వే కదా ఇప్పుడు న్యాయంగా ధర్మంగా ఈ సమస్త భూమండలాన్ని ఎలాల్సినటువంటి రాజువు. కాబట్టి నేను పాండవులకు చెప్తాను, ఒక్కసారి పాండవులకి ఈ విషయం తెలిసిందంటే వాళ్ళు నిన్ను నెత్తిన పెట్టుకుంటారు. నువ్వు మహారాజుగా మారు, ధర్మరాజు యువరాజు అవుతాడు. ధర్మరాజే నీకు తెల్లని వింజామరులు విసురుతాడు. భీముడే నీకు తెల్లని గొడుగు పట్టుకొని నీ సైన్యాధ్యక్షుడిగా ఉంటాడు. అర్జునుడే నీ రథసారథిగా మారి నువ్వేం చెప్తా అది చేస్తాడు. నకల సహదేవులు నీ అనుజులుగా మారి నువ్వు ఏమంటే అది నీ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తుంటారు. ఇంకెందుకు కర్ణ ఈ యుద్ధము, నువ్వు ఇంకా వదిలేసే అందరినీ, ఇంకా వచ్చేసి ఇప్పుడు ఎలాగో హస్తినాపురం దాటి వెళ్తున్నారు కదా, నువ్వు నాతో పాటు వచ్చేసే అంటాడు కర్ణుడిని కృష్ణుడు. ఈ మాట అనగానే కర్ణుడు ఒక చిన్న నవ్వు నవ్వి, నువ్వు చెప్పిందంతా నిజమే కృష్ణ, నన్ను కని మా అమ్మ వదిలేసిందని నువ్వు చెప్తున్నావు. నాకు అట్లా ఎలా కుంతీదేవి నా తల్లి అవుతుంది? నాకు అమ్మ అంటే రాధమ్మే, నేను రాధేయుణ్ణి అవుతాను. అతనుడు నన్ను ఎంతో ప్రేమగా పెంచుకున్నాడు. ఒక సూతుడుగానే నాకు జాతక్రియలన్నీ కూడా జరిగాయి. ఇప్పుడు నాకు కుటుంబం ఉంది, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, బంధువులు ఉన్నారు. వీళ్ళందరినీ కాదని ఇప్పుడు నేను కుంతిపుత్రుడిని చెప్పేసి మీతో పాటు వచ్చేస్తానని ఎలా అనుకుంటున్నావు? వీటన్నిటికంటే ముఖ్యము, నేను సూతపుత్రుడిని తెలిసి కూడా నా కోసం అంటే నా అన్న తమ్ముల కంటే కూడా, తన తమ్ముల కంటే ఎక్కువగా, తన బిడ్డల కంటే ఎక్కువగా కూడా నన్ను నమ్మి నాకు స్నేహస్తం చాటాడు దుర్యోధనుడు. అలాంటి అతనికి నమ్మక ద్రోహం ఎలా చేయమంటావు? నేను రాను అంటాడు. అప్పుడు కృష్ణుడు ఇలా అంటాడు, ఇంతకన్నా మూర్ఖమైనటువంటి పని మరొకటి ఉంటుందా కర్ణ? నువ్వు ఏ అర్జునుడి విరోధం అనుకుంటున్నావా ఆ అర్జునుడే నీకు సారథ్యం వహిస్తాడు, నీ అనుజుడిగా మారతాడు. నువ్వు ఏది చెప్తే అది చేస్తాడు. ఈ రోజులు ధర్మరాజుతో ఎలా ఉన్నాడో రేపటి నుంచి నీతో అలాగే ఉంటాడు. ఇంకా నీకెందుకు అర్జునుడితో, ఇంకా నీకు వైరుధ్యం ఎందుకు? మీ మధ్యలో ఇంకా గొడవలు తగాదాలు అనేవి ఎందుకు ఉంటాయి? ఈ రోజు నుంచి నువ్వు ఒక్కసారి సరే అని చెప్పు, నీ వెంటే నీ బాటలో నడుస్తాడు కదా అర్జునుడు అంటాడు. దానికి కర్ణుడు అంటాడు, కర్ణార్జునులు ఎప్పుడూ ఒక చోట ఉండరు, ఒక వైపుగా ఉండరు, అది జరిగేటువంటి పని కాదు కృష్ణ అంటాడు. దానికి మళ్ళీ ఇంకా కృష్ణుడు ఇలా అంటాడు,
నీకు ఇంకొక మాట కూడా చెప్తున్నాను విను. ఇప్పటి వరకు ద్రౌపది 5గురిని చేసుకుని పాంచాలిగా ఉంది, పంచపాండవులకు భార్యగా ఉంది. నువ్వు ఒప్పుకుంటే నేను ఒప్పిస్తాను ద్రౌపదిని, ఆమె నిన్ను కూడా పెళ్లి చేసుకుంటుంది. మీ 6 అన్నదమ్ములు ఇప్పటి వరకు పాండవులు ఏ విధంగా ఉన్నారో ఇక నుండి మీ 6 కూడా అలాగే కలిసి ఉండొచ్చు అంటారు. నిజానికి ఈ మాట దానవీర శూరకర్ణ లాంటి మూవీలో చూసుకుంటాము, ఏదో ద్రౌపది కర్ణుని ప్రేమించింది అన్నట్టుగా. అసలు అలాంటిది ఏముండదు. ఈ విషయము ద్రౌపదికి కానీ పాండవులకు కానీ తెలియదు. కృష్ణుడు ఎలాగో కర్ణుణ్ణి ఒప్పిస్తాను అంటే ఒక మానవ ప్రయత్నం చివరి వరకు చేస్తాను అని చెప్పేసి విదురుడితో అన్నాడు కదా, ఆ మాట ప్రకారమే ఎంత ప్రలోభ పెట్టాలో అంత ప్రలోభ పెడుతుంటాడు ఇక్కడ కర్ణుని. నువ్వే మహారాజుగా మారిపోతావు, పాండవులందరూ కూడా నీ అనుజులుగా మారిపోతారు, నువ్వు ఏం చెప్తే అదే నడుస్తుంది, ఇంకా ఏకచక్రాధిపత్యగా నువ్వు ఏలొచ్చి మహావైభవంగా రాజ్యాన్ని ఏలొచ్చి ఇంకా నీకు వచ్చేటువంటి నష్టం ఏంటి అంటే ఇలా ప్రలోభ పెడుతుంటాడు అనమాట. ఇలా అంటూ అంటూ ఇంకొక మాట అంటాడు కృష్ణుడు, నువ్వు ఇప్పుడు ఏమనుకుంటున్నావంటే కన్నా నీ వైపు 11 అక్షయల సైన్యం ఉంది, ద్రోణుడు ఉన్నాడు, భీష్ముడు ఉన్నాడు, మీరే గెలుస్తారనుకుంటున్నారేమో యుద్ధంలో, అది జరగదు అంటాడు. ఇక్కడ మాత్రం కృష్ణుడు కళ్ళు బహిర్లు కమ్మేలాగా మాట్లాడతాడు కర్ణుడు. నాకు ఆ విషయం తెలుసు కృష్ణ, మేము యుద్ధంలో ఓడిపోబోతున్నాము. ఎందుకంటే కొంతకాలంగా నాకు దుస్వప్నాలు వస్తున్నాయి, దుశ్శకనాలు ఎదురవుతున్నాయి. ఎప్పుడైతే యుద్ధం అనుకుంటున్నామో అప్పటి నుంచి నాకు అన్నీ కూడా దుశ్శకనాలే వస్తున్నాయి. అదేవిధంగా నాకు తెలుసు అటువైపు పాండవులు గెలుస్తారని నా మనసు కూడా చెప్తుంది. ధర్మరాజు రాజు అవుతాడని, మహా అద్భుతంగా ప్రజల్ని పరిపాలించాలని కూడా నేను కోరుకుంటున్నాను అంటాడు. దీనికి కృష్ణుడు అంటాడు, ఇదంతా ఎందుకు, మరో 8 రోజుల్లో అమావాస్య రాబోతుంది, అమావాస్య రోజు మహాభారత యుద్ధం మొదలవుతుంది. ఒక్కసారి యుద్ధం మొదలైందంటే ఎవరు ఆపలేరు. ఇప్పుడు యుద్ధాన్ని ఆపగలిగేటువంటి శక్తి ఎవరికైనా ఉందంటే అది నీ ఒక్కడికే కర్ణ. నువ్వు ఒక్కడివి మాత్రం వదిలేవా, నువ్వు ఒక్కడివి మహాభారత యుద్ధం నుంచి అటువైపు నుంచి ఇటు వచ్చావా, పూర్తిగా పరిస్థితులన్నీ మారిపోతాయి. దుర్యోధనుడు ఏమీ చేయలేడు అంటే అధర్మం వైపుగా ఎందుకు నిల్చుంటావు, ఎంత నీ స్నేహితుడైతే మాత్రము, ఎంత నీకు చేయుతనిస్తే మాత్రము అధర్మం వైపు నిలిచిన వాడు ఎవరు బాగుపడ్డట్టు లేదు. ఇటువైపు ధర్మం ఉంది, పాండవులు ఉన్నారు, నువ్వు ఇటువైపు వచ్చే అంటాడు. అసలు కర్ణుడు ఒకే మాట అంటాడు, నేను ఎట్టి పరిస్థితిలోనూ దుర్యోధన్ని వీడడానికి ఇష్టపడను. నువ్వు అంటున్నావు పాండవులతో కలిసి ఉండవని, పాండవులతో కలిసి ఉండడానికి నాకు ఎలాంటి సమస్య లేదు కృష్ణ, కానీ దుర్యోధనుడు పాండవులతో కలిసి ఉంటేనే నేను పాండవులతో ఉంటాను, నేను ఎప్పటికైనా దుర్యోధని వైపు మాత్రమే ఉంటానంటాడు. ఇంకా కృష్ణుడు ఏం చేయలేక మళ్ళీ ఏదో చెప్పబోతుంటే మళ్ళీ కర్ణుడు ఇలా అందుకుంటాడు, కృష్ణ ఒక్క మాట చెప్తున్నాను, ఇంకా నువ్వు నాకు ఏమీ చెప్పకు, ఈ విషయంలో నువ్వు నాతో ఏమీ మాట్లాడుకో, కానీ నాకు ఒక్క మాట ఇవ్వు, ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మరాజుకి ఈ విషయం చెప్పకు. ఒక్కసారి ధర్మరాజుకి నేను అన్ననని తెలిస్తే ధర్మరాజు అన్ని వదిలేసుకొని నా కోసం వచ్చేస్తాడు. అతనికి రాజకాంక్ష కానీ యుద్ధం చేయాలనేటువంటి ఆలోచన కానీ ఏదీ ఉండదు. అది నా వల్ల జరగడం నాకు ఇష్టం లేదు. రాని యుద్ధం అంటూ జరగని, యుద్ధంలో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో చూసుకుందాము. గెలిస్తే గెలిచాము, ఓడితే స్వర్గంలోనైనా నేను నిన్ను కలుస్తాను, అంతేకాని ఇంకా దీనికి సంబంధించిన విషయాలు వద్దు అని సున్నితంగా తిరస్కరిస్తాడు. నిజానికి కర్ణుడు అన్న మాట 100% నిజం. మనకు తెలుసు కదా, మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత ఒక్కసారి తర్పణం ఇచ్చే సమయంలో ధృతరాష్ట్రుడు అంటాడు, ఈ కర్ణుడికి నేను తర్పణం ఇవ్వను అన్నప్పుడు కుంతి ఇంకా బ్లాస్టే చెప్పేస్తుంది కదా, కర్ణుడే నా కొడుకు అని. అప్పుడు కదా ధర్మరాజు కుంతికి శాపం ఇస్తాడు, ఆడవాళ్ళందరూ కూడా నువ్వు గింజే నోట్లో నానినంత సమయం కూడా మీరు నిజాన్ని దాచలేరు అన్నటువంటి విషయాన్ని, నిజం కానీ అబద్ధం కానీ దాచలేరు అన్నటువంటి విషయాన్ని. సో అది ఎందుకంటే అప్పుడు తెలుసు ధర్మరాజు ఎలా ప్రవర్తిస్తాడో. ఒకసారి కర్ణుడు తన అన్న అని తెలిసిన తర్వాత రాజ్యాన్ని వదిలేస్తాడు. ఇంకా నాకు ఈ రాజ్యం అవసరం లేదు, ఏం అవసరం లేదు, నేను అడవులకు వెళ్ళిపోతాను. సొంత అన్నని రాజ్యం కోసం చంపినటువంటి నీచమైన చరిత్ర నాది అయిపోయింది, ఇంతకన్నా అధర్మం ఇంకొకటి ఉండదు, ధర్మంగా ఇది కర్ణుడి రాజ్యం నాకు వద్దని చెప్పేసి వెళ్ళిపోతుంటాడు. కర్ణుడు ఈ విషయాన్ని ముందే ఊహించి ముందు జాగ్రత్త పడ్డాడు. ఎందుకంటే ఈ విషయము పాండవులలో ఎవరికి తెలిసినా కూడా మహాభారత యుద్ధం అనేది జరిగేది కాదు. అందుకే కృష్ణుడికి తెలుసు. అందుకే కృష్ణుడు చాలా మంది చెప్తుంటారు కదా, ఎందుకు కర్ణుడికి అంటే కర్ణుడి కన్నా అర్జునుడు చాలా గొప్పవాడు, కర్ణుడిని అర్జునుడు ఎట్టి పరిస్థితిలోనూ గెలుస్తాడు, ఎందుకు ఇదంతా చేయడం, కర్ణుడి గురించి చెప్పడం ఇదంతా అంటారు. కానీ కర్ణుడిని ఎదుర్కొనేటువంటి సత్తా అర్జునుడికి ఉందేమో కానీ మిగిలిన పాండవులకి అయితే లేదు. వాళ్ళు రక్షించబడాలంటే కర్ణుడికి జన్మరాశిని చెప్పాల్సిందే, కర్ణుడు వాళ్ళకు అనుకూలంగా మారాల్సిందే. సో కృష్ణుడు అలా తన లీల చేస్తాడు, మొత్తానికి పాండవులను కాపాడుతానని మాటిస్తాడు కాబట్టి మాట ఇచ్చిన ప్రకారం. కానీ
కర్ణుడిని ఎందుకు సినిమాల్లో సీరియల్లో విలన్ గా చూపించారు తెలుసా? నిజానికి వస్త్రాభరణానికి కారణం కర్ణుడే. ఆ దుర్యోధనుడు చేసిన ప్రతి తప్పులోనూ కర్ణుడికి భాగస్వామ్యం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే దుర్యోధనుడు మించిన తప్పులు కూడా కర్ణుడు చేస్తాడు. అక్కడ ఏదైతే అజ్ఞాతవాసం చివరి రోజు అయితే దుర్యోధనుడిని తన చావుకు తాను వదిలేసి వస్తాడు గంధర్వులు పట్టుకున్నప్పుడు. ఇంత జరిగినా కూడా కర్ణుడిని ఎందుకు హీరో హీరో అంటారు తెలుసా? కర్ణుడు కవచకుండ్రాలు ఇవ్వడం వల్ల హీరో అనడానికంటే కూడా ఇక్కడ ఎంత పెద్ద ప్రలోభాలు పెడతాడు తెలుసా కృష్ణుడు కర్ణుడికి. ఇంకా అన్ని కర్ణుడు ఒక్క మాట అంటే కర్ణుడికి అన్ని వచ్చి తన కాళ్ళ దగ్గర వాలిపోతాయి అన్ని కూడా. తనే మహారాజుగా ఏకఛత్రాధిపత్యంగా మహాదర్పంగా బతకవచ్చు, కానీ అవన్నీ కూడా తృణప్రాయంగా వద్దనుకుంటాడు. స్నేహం కోసం ఏదైతే నమ్మాడో, తనని ఎవరైతే నమ్మారో దానికోసం నిలబడ్డాడు. అండ్ అఫ్ కోర్స్ కర్ణార్జునులు ఎవరు గొప్పవారు అంటే విద్యలో ఖచ్చితంగా అర్జునుడే గొప్పవాడు. అంటే గుణంలో మాత్రము ఇక నుంచి అంటే ఇప్పటి వరకు కర్ణుడు ఒక లెక్క, ఇక నుంచి ఒక లెక్క అన్నట్టు. అసలు కర్ణుడు మామూలు మదన కాదు. ఇటు పాండవుల్ని చంపలేక, పాండవులతో ఉండలేక, యుద్ధం ఆపలేక, దుర్యోధన సైడ్ ఉండలేక, అభిమన్యుని చంపినప్పుడు కూడా అసలు నానా రకాలుగా అంటే మానసిక యాతన పడతాడు కర్ణుడు. సరే, అదంతా కూడా మనం ముందు ఎపిసోడ్స్ లో చెప్పుకుందాము. నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను. మీకు నచ్చితే ఆశీర్వదించండి. మహాభారతంలో ఇప్పటివరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళండి, మహాభారత ప్లేలిస్ట్ని చూడండి. థ్యాంక్ యూ. జై హింద్.